వినాయక చవితి వచ్చేస్తుంటే ఊరికినే ఉంటారే, ఉండ్రాల పాయసం వండరా. మరి వండే విధానాన్ని వివరించేస్తాను వచ్చండి. ఒక గిన్నెలో కప్పు పావు నీళ్లు పోసుకుని చెంచాడు బెల్లం, చెంచాడు కొబ్బరి తురుము కూడా వేసుకున్నాక చిటికెడు ఉప్పేసి జస్ట్ మరుగుతున్నప్పుడు కప్పుడు బియ్య పిండి వేసేసుకుని సిమ్ లోనే 2 నిమిషాల పాటు కలిపేసుకున్నాక మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో నెయ్యేసి కొన్ని జీడిపప్పులు కాస్త కిస్మిస్ కూడా వేసుకుని ఉంటే ఎండు కొబ్బరి ముక్కలు కూడా వేసుకుని దోరగా వేపేసుకున్నాక తీసి పక్కన పెట్టేసుకోండి. గోరువెచ్చగా అయిన పిండిని శుభ్రంగా మెదిపేసి పొడి పిండి అంటించుకుంటూ చూపిస్తున్నట్టు చిన్న చిన్న ఉండ్రాలు కింద చేసేసుకున్నాక ఈ మాత్రం పిండిని మిగిల్చుకుని అరకప్పు నీళ్ళలో ఉండలు లేకుండా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. గిన్నెలో 2.5 కప్పులు నీళ్లు పోసుకుని మరుగుతున్నప్పుడు ఉండ్రాలు వేసేసుకుని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో మగ్గబెట్టేసుకున్నాక కప్పు పావు బెల్లం వేసుకుని కరగబెట్టండి. మనం కలిపి పెట్టుకున్న పిండి మిశ్రమాన్ని కూడా అందులో వేసేసి జాగ్రత్తగా మీడియం ఫ్లేమ్ లోనే 7 నిమిషాల పాటు ఈ చిక్కదనం వచ్చేంత వరకు మగ్గబెట్టేసుకున్నాక పూర్తిగా చల్లారిపోయిన తర్వాత మాత్రమే 3/4 కప్పు కాచి చల్లార్చిన పాలు పోసుకుని కలిపేసుకుని యాలకుల పొడి ఏ పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకుని మళ్ళీ కలిపేసుకుని వినాయకుడికి నివేదించేసుకున్నాక తీసుకుని తింటే ఉంటదండి. ఊరంతా ఈ ఉండ్రాల పాయసం కోసం మీ వాకిట్లో వెయిటింగ్ చేసేయాల్సిందేనండి.